సోమవారం రోజున బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్ మొదలుపెట్టాడు. ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేసి అందుకు తగిన కారణాలు చెప్పాలని అన్నాడు బిగ్ బాస్. ఆ తర్వాత నామినేట్ చేసిన వారి తలపై పెయింట్ వాటర్ పోయాలని చెప్పాడు. అయితే యష్మి చీఫ్ గా ఉన్న టీం పెద్దగా ఉండడంతో ఆమెను ఎవరు నామినేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పాడు బిగ్ బాస్. దాంతో ఈ నామినేషన్స్ లో యష్మి తప్పించుకుంది. ఈ నామినేషన్స్ లో కిరాక్ సీత గట్టిగానే ఇచ్చి పడేసింది. గత వారం నాగార్జున సీత గురించి మాట్లాడుతూ ఆమెలో కిరాక్ తగ్గింది అని చెప్పారు. దాంతో ఈసారి సీత రెచ్చిపోయింది. సోనియాతో గట్టిగానే గొడవేసుకుంది సీత. సోనియా ముందుగా సీతను నామినేట్ చేసింది. నీకు టాస్కే అర్థం కాలేదని నాకు క్లియర్ గా అర్థమైంది. అందుకే చెత్తబుట్ట గురించి పనుల గురించి కంప్లైంట్ చేస్తున్నావు. అయినా ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందు మీ చీఫ్ కి చెప్పాలి, ఇక్కడ కాదు అని సోనియా అంటే దానికి ఓ రేంజ్ లో రెచ్చిపోయింది సీత. నాకు క్లారిటీ ఉందని నాకు తెలుసు, అది నీ అభిప్రాయం. నాకు నొప్పొస్తే నేను చెబుతా, మీ దాంట్లో మీకు నొప్పొస్తే మీ చీఫ్ దగ్గరికి వెళ్తారేమో అంటూ సీత ఇచ్చిపడేసింది. దానికి సోనియాకు ఇంకా కోపం వచ్చింది. దాంతో మీ గ్రూప్ అంతా ఫెయిల్ అయ్యారు. అయినా ఇండివిజువల్ గా చెప్పుకుంటే ఇంకేంది బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ పిచ్చోడా, డివైడ్ చేసి టీం ఇచ్చినోడు పిచ్చోడా అంటూ బిగ్ బాస్ ను కూడా కలిపి తిట్టింది సోనియా. దానికి సీత గట్టిగానే రిప్లై ఇచ్చింది. ముందు నువ్వు గేమ్ అర్థం చేసుకుని తర్వాత నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. ముందు నీకు గేమ్ అర్థం కాలేదు. ఇది ఇండివిజువల్ గేమ్ గా కాకపోతే వెళ్ళి నీ నామినేషన్ నీ చీఫ్ ను చెయ్యమను. నువ్వెందుకు చేస్తున్నావు? క్లారిటీ నాకు నీకు ఉంది, బొక్కలో క్లారిటీ అంటూ తిట్టుకుంది సీత. దానికి సోనియా ఎక్కువ మాట్లాడకు సీత అంటూ సీరియస్ లుక్ ఇచ్చింది. నేను బొక్క అన్నానా? లేదుగా. నీ రాజ్యంలో నీ రాజు తప్పైనా మీరు వంగుతారేమో, కానీ నేను మాట్లాడతా, నా ఇష్టం, నేను మాట్లాడతా అంటూ వాయిస్ రైజ్ చేసింది సీత.